విజయసాయిరెడ్డి ఎపిసోడ్ ను మళ్లీ తెరపైకి తెచ్చారు శాంతి భర్త మదన్ మోహన్. విజయసాయిరెడ్డికి DNA పరీక్షలు నిర్వహించాలని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ మేరకు మదన్ మోహన్ మంత్రి లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తన భార్యను లోబర్చుకొని 1500 కోట్ల భూములు కబ్జా చేశారని మదన్ మోహన్ ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరావతి నుంచి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే గతంలో ఎండోమెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ శాంతి వ్యవహార శైలి తాజాగా ఇప్పుడు మంత్రి లోకేష్ ఎదిగిన పరిస్థితి కల్పించింది. ప్రధానంగా చూస్తే తనని నేను విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు చేశాను ఏకైక నెపంతో తనని ఇక్కడి నుంచి కూడా వేరే రాష్ట్రానికి బదిలీ చేశారు. అలాగే తనని ఇబ్బందులు పాలు చేసి తన భార్యని శాంతిని బలవంతంగా లోబర్చుకున్నారు. దీనిపై సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి కూడా ఆయన నారా లోకేష్ చేపట్టిన ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపించి న్యాయం చేస్తానని చెప్పి కూడా లోకేష్ హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ శివ. విజయసాయిరెడ్డి ఎపిసోడ్ ను మళ్లీ తెరపైకి తెచ్చారు శాంతి భర్త మదన్ మోహన్. విజయసాయిరెడ్డికి DNA పరీక్షలు నిర్వహించాలి అంటూ కూడా ఆయన లోకేష్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. మదన్ మోహన్ మంత్రి లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తన భార్యను లోపర్చుకొని 1500 కోట్ల భూములను కబ్జా చేశారు అంటూ కూడా ఇటు మదన్ మోహన్ అయితే ఆరోపిస్తున్నారు. విజయసాయిరెడ్డికి DNA పరీక్షలు నిర్వహించాలని, అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి అంటూ కూడా ఆయన మంత్రి లోకేష్ తో చెప్పుకొచ్చారు.